ఈరోజు మనం ఈ వీడియోలో కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి గురు వక్రం అనేది జరగబోతుంది. ఈ గురు వక్రం అనేది వాళ్ళకి 6వ స్థానంలో జరగబోతుంది. 6వ స్థానంలో కుంభరాశి వారికి గురు వక్రం జరగకపోవడం వలన కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ గురు వక్రం అనేది జరగబోతుంది, అలాగే కుంభరాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా ఈ గురు వక్రం అనేది ఒకేలా ఉంటుందా లేదంటే వేరేలా ఉంటుందా, ఎవరికి గురు వక్రం అనేది పాజిటివ్గా ఉంటుంది, ఎవరికి నెగిటివ్గా ఉంటుంది, అలాగే ఈ కుంభరాశిలో జన్మించిన వాళ్ళు గురు వక్రంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలతో పాటు అలాగే గురు వక్రానికి సంబంధించిన కంప్లీట్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎన్నో చోట్ల జాతకం చూయించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు, నా రాత మారదు, అప్పుల బాధలు కానీ, బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ, ఉద్యోగంలో సమస్యలు కానీ, పెళ్లి వల్ల, ప్రేమ వల్ల మోసపోవడం, దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడడం, ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా, ఆన్లైన్లో ఇలాంటివి ఒక 100 ఉన్నాయి, ఇదంతా ఫ్రాడ్, ఇలాంటివి ఏమీ కూడా జరగవు, మన కర్మను అనుభవించాల్సిందే, అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా, ఏది కలిసి వస్తుంది, నాకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరుతాయి, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు. మీ పుట్టిన వివరాలు లేదా ఈ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి, ప్రతికూల గ్రహాలేంటి, కాలసర్ప దోషం కానీ, లగ్న దోషం కానీ, శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంత ఉంది, ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం, మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి, ఇవన్నీ పరిశీలించి దశ మహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడును. అది చదివిన ఒక 4 వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికే తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడును. దీనికోసం మీరు పైన కనిపిస్తున్న 9160803649 అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు, మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు 2000 రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్ షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి 10 రోజులలోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడును. 4 వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. గాయత్రి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న కుంభరాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియోలో కర్కాటక రాశిలో గురువు వక్రించబోతున్నాడు. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే గురువు వక్రం అనేది కనీసం 5 నెలలు ఉంటుంది. ఈ 5 నెలలు కూడా గురువు వక్రం అనేది ఒక రాశిలో జరగట్లేదు, 2 రాశుల్లో జరుగుతుంది. ఫస్ట్ అతిచార గురువు వక్రం జరుగుతుంది. అది ఎప్పటి వరకు అంటే 19వ తారీఖు అక్టోబర్ నుంచి 6వ తారీఖు డిసెంబర్ వరకు అనమాట. తర్వాత మళ్ళీ మిథున రాశిలోకి వచ్చేసి మార్చి 10వ తారీఖు వరకు కూడా 2026 మార్చి 10వ తారీఖు వరకు కూడా గురువు వక్రం కొనసాగుతుంది. అయితే ఈ వీడియోలో కేవలం మనం కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉండి గురువు వక్రించడం వలన కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఖచ్చితంగా ఇది 6వ స్థానంలో జరగకపోవడం వలన కొంతవరకు కుంభరాశి వారికి నెగిటివ్ అనే చెప్పాలి. ఎప్పుడైనా సరే గురువు ఉచ్చ స్థితిలో ఉండి వక్రించడం అనేది నెగిటివ్. అలా కాకుండా గురువు పాప స్థితిలో ఉండి వక్రించాడు అనుకోండి, చాలా మంచిది. ఎందుకు ఉచ్చ స్థితిలో ఉండి గురువు వక్రించడం నెగిటివ్ అంటే అసలు ఉన్న 9 గ్రహాల్లో గురుగ్రహం అనేది చాలా శుభగ్రహం. ఈ గ్రహం వల్లే మానవ జీవితంలో జరిగే అన్ని సంఘటనలు కూడా సుఫలితాలను ఇస్తూ ఉంటాయి. మనం ఒక పని చేస్తున్నాం, ఇవాళ మనం ఇంటర్వ్యూకి వెళ్తున్నాం, అందులో మంచి జరుగుతుంది అనేది గురుబలం మీద ఆధారపడి ఉంటుంది. మనం ఏదైనా సరే ఏ విషయం చేసినా సరే ఈ పని చేస్తాను, దీనివల్ల మనకి నెలకి శాలరీ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా, ఈ బిజినెస్ చేయడం వలన ఖచ్చితంగా మనం మంచి ఫలితాలు పొందుతామా చెడు ఫలితాలు పొందుతామా, ఇదంతా కూడా గురువు వల్లే జరుగుతుంది. ఈ పెళ్లి చేసుకోవడం వల్ల ఈ పెళ్లిలో హ్యాపీగా ఉండామా లేకపోతే మనం డైవర్స్ ఇచ్చి వదిలేస్తాం అనేది కూడా ఆ లగ్నానికి గురుబలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. గురువు వల్లే శుభం అనమాట. మిగతా గ్రహాలు ఎలా ఉన్నా, మిగతా గ్రహాలు ఎన్ని బాధలు పెట్టినా, మనకి దశలు అంతర్దశలు ఎంత ఇబ్బంది పెట్టినా, కాలసర్ప దోషము లేకపోతే పితృదోషము రకరకాల దోషాలు మనల్ని కాల్చుకు తింటూ ఉన్నా జాతకంలో గురుబలం అనేది చక్కగా ఉంటే మాత్రం ఆ వ్యక్తి ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని డిషు అంట కాలుతో తన్నుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ గురుబలంతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా కాకుండా గురుబలం లేదనుకోండి, జాతక చక్రంలో గురువు వక్రించడం, గురువు నీచపట్టడం జరిగిందనుకోండి, ఖచ్చితంగా ఆ వ్యక్తి అంటే ఎంత ప్రయత్నించినా జీవితంలో ఎంత తాడుపట్టుకుని ఎదుగుదాం అనుకున్నా సరే ఇలా జర్రని కిందకి జారిపోతూ ఉంటాడనమాట.
కాబట్టి గురువు అనేది జాతక చక్రంలో చాలా చాలా అవసరం. అయితే అప్పుడప్పుడు సంవత్సరంలో 2-3 నెలలు గురువు వక్రీకరించడం కామనే. అప్పుడు ఖచ్చితంగా ఎలాంటి వ్యక్తులైనా సరే ఇబ్బందులు పడడం కామనే. అయితే ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా 2025లో కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్న గురువు వక్రిస్తున్నాడు. ఇలా ఉచ్చ స్థితిలో ఉన్న గురువు వక్రించడం వలన ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి కూడా నెగిటివ్ ఫలితాలే వస్తాయి. అయితే అందరికీ ఒకే రకమైన ఫలితాలు రావు. కుంభరాశి వారికి మిగతా రాశుల వారికి డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఏ స్థానంలో అయితే గురువు వక్రిస్తాడో ఆ స్థానానికి సంబంధించి నెగిటివ్ ఫలితాలు ఉంటాయి. అయితే ఈ నెగిటివ్ ఫలితాలన్నీ కూడా కుంభరాశిలో జన్మించిన వాళ్ళందరికీ ఒకలా ఉండవు. కుంభరాశిలో పుట్టినప్పుడు గురువు నార్మల్గా ఉన్న వాళ్ళకి ఒకలాగా, వక్రించిన వాళ్ళకి ఒకలాగా ఉంటాయి. ఇప్పుడు మనం ఫస్ట్ గురువు కుంభరాశిలో ఉన్న వాళ్ళకి జాతక చక్రంలో మామూలుగా మీరు పుట్టినప్పుడు కనుక గురువు నార్మల్గా ఉంటే వాళ్ళకి ఈ వక్రం 2 నెలలు ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం అనమాట. ఇక కుంభరాశిలో 6వ స్థానంలో, కుంభరాశి వారికి 6వ స్థానంలో గురువు వక్రించడం వలన మెయిన్గా ఏంటంటే అప్పులకు సంబంధించి జాగ్రత్తగా ఉండాలి. మీరు తీసుకున్న అప్పులు రూపాయి వడ్డీకి, 2 రూపాయల వడ్డీకి, 3 రూపాయల వడ్డీకి తీసేసుకోవడం, అవి ఇప్పుడు కోట్లా ఉండడం, లేకపోతే మీరు ఏదన్నా వేరే చోట ఎక్కువగా తెచ్చుకుంటే వాటికి సంబంధించి ఏదో ఒక ఇష్యూస్ రావడం అనేది ఎక్కువగా ఉంటుంది. ఏ రకమైన అప్పులైనా, చిన్న అప్పులైనా, బ్యాంక్ లోన్స్ అయినా, పెద్ద అప్పులైనా సరే మీరు అత్యాశకు పోయో లేకపోతే జీవితంలో ఏదో సాధిద్దామనో పెట్టుబడులు పెట్టుంటే ఆ అప్పులకు సంబంధించి మీ పెట్టుబడులు ఏదో రివర్స్ అయిపోతుందని కాదు, కానీ ఆ అప్పులకు సంబంధించి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా శత్రువుల ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. శత్రువులు బాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. వాళ్ళను కనిపెట్టకపోతే మాత్రం మీ చుట్టూ నవ్వుతూనే ఉంటారు, మీ చుట్టూ అన్నీ బాగానే తల ఊపుతారు. వీళ్ళకి సంబంధించి కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే. తర్వాత ఆరోగ్యానికి సంబంధించి కుంభరాశిలో జన్మించిన వాళ్ళు ఇబ్బంది పడతారు. ముఖ్యంగా గురువు వక్రంలో షుగరు చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. షుగర్ వల్ల కాంప్లికేషన్స్ రావడం, ఒక్కసారిగా షుగర్ అనేది తలకింద రావడం, నాకు ఎప్పుడు 110 ఉంటుంది, నాకు 130 అని ఉంటుందని చెప్పే వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఈ 2 నెలల కాలంలో షుగర్ అనేది బాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా కుంభరాశి వారిపై ప్రభావం డైవర్స్ కేసుల్లో నడుస్తున్న వాళ్ళకి మీ చేతుల్లో ఆ డైవర్స్ విషయాలు అనేవి ఇబ్బందిగా ఉండే అవకాశం ఉండదు. అవి ఏదో రకంగా రివర్స్ అయిపోవడం, మీరు అనుకున్నట్టుగా కాకుండా వేరేగా మారడం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఇక తర్వాత ఎవరికైతే కుంభరాశిలో జన్మించి రాహు దశ కానీ, రాహు అంతర్దశ కానీ, మనం ఎప్పుడూ చెప్పుకుంటాం గురువులో శని, రాహులో శుక్రుడు, శుక్రుడిలో శని, రాహులో కేతువు, ఈ దశలు కానీ అంతర్దశలు రివర్స్లో శనిలో గురువు, శుక్రుడిలో రాహు, శుక్రుడిలో శని, ఈ దశలో అంతర్దశలు కేతువులో రాహు, ఈ దశలో అంతర్దశలు జరిగే వాళ్ళకు కూడా కొంతవరకు చిన్న చిన్న యాక్సిడెంట్లు కానీ లేకపోతే ఏదైనా బ్రేక్ అవ్వడము, ఇంజురీలు అవ్వడము ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాల్సిందే. వక్రించిన గురువు 5, 7, 9 దృష్టిలతో మీ 10వ స్థానాన్ని, 12వ స్థానాన్ని, 2వ స్థానాన్ని చూస్తున్నాడు. 10వ స్థానం అంటే ఏంటంటే జాబ్, బిజినెస్. మనం ఏ బిజినెస్ చేస్తాం, ఏ జాబ్ చేస్తాం, జాబ్ మారదాం అనుకుంటున్నామా, లేకపోతే జాబ్కు సంబంధించి ఇబ్బందులు ఉన్నాయా, ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కుంభరాశిలో జన్మించి జాబ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా కొంతవరకు జాగ్రత్తగానే ఉండాలి. ఇక దీంతోపాటు పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా ఈ 2 నెలల కాలం కొంత ఇబ్బందిగానే ఉంటుంది. ఖచ్చితంగా గురుబలంతో ఉండడం, గురుబలం వల్ల ఎప్పుడు కూడా కంఫర్ట్గానే ఉంటుంది. నాకు అంతా బాగానే జరిగిద్ది, ఎప్పుడు నాకు జాబ్లో ఇబ్బంది రాలేదు, పొలిటికల్ రంగంలో కూడా ఇబ్బందులు రాలేదు, బిజినెస్లో కూడా ఇబ్బందులు రాలేదు. ఇబ్బందులు వచ్చినా సరే వాటిని నేను ఎలాగోలా మార్చేసుకుంటాను, నాకు ఫేవర్గా మార్చుకుంటాను అనుకున్న వాళ్ళకు కూడా ఈ 2 నెలల్లో కూడా అలా సాగదు. అయితే అందరికీ సాగదంటే ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఏదో ఒక మంత్రం చదువుకుంటూ, ఏదో ఒక టెంపుల్కి వెళ్తూ, ఎప్పుడు దైవ బలాన్ని వెంట పెట్టుకున్న వాళ్ళకి ఏ గ్రహాలు మారినా ఇబ్బంది ఉండదు. అలా కాకుండా పెద్దగా పట్టించుకోకపోవడం, లైఫ్లో అంటే మామూలుగా జనరల్గా తన పని తను చేసుకోవడం, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. మిగతా గ్రహాలు అయితే పర్లేదు, కానీ గురువే వక్రించడం వలన ఎంత దైవారాధనలు చేసే వాళ్ళకైనా సరే ఖచ్చితంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వృత్తి ఉద్యోగాలకు సంబంధించి, బిజినెస్కి సంబంధించి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అనేవి ఎదుర్కొనే అవకాశం ఈ 2 నెలల్లో ఉంటుంది. మార్చి దాకా గురువు వక్రం ఉంది. అయితే ఈ 2 నెలల్లో ఇది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. అలాగే వర్క్ ప్లేస్లో ఉండే రిలేషన్స్, బాస్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, మీ కింద పనిచేసే వాళ్ళు కావచ్చు, వీళ్ళతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఎక్కడ అవకాశం దొరికిద్ది, మిమ్మల్ని ఎక్కడ ముంచేద్దాం, లేకపోతే మిమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెడదాం, మిమ్మల్ని ఎక్కడ అన్పాపులర్ చేద్దాం, ఇదే మైండ్తో ఉంటారు కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. గురువు వక్రించినప్పుడు 10వ స్థానాన్ని చూస్తున్నప్పుడు నరదృష్టి, లేకపోతే దిష్టి దోషాలు ఇలాంటివి కూడా ఎక్కువగా మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందన్నమాట. కొంతవరకు ఈ విషయాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. 10వ స్థానం అనేది మ్యారేజ్ బ్లిస్, మ్యారేజ్లో ఉన్న ఆనందాన్ని చూపిస్తుంది.
అంటే మీ మధ్య ఉన్న మంచి బాండింగ్ ఉంది, హ్యాపీగా ఉన్నారు అనుకున్న వాళ్ళ మధ్య కూడా తగాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మా మ్యారేజ్ లైఫ్ అటు ఇటుగానే ఉంటుంది అన్న వాళ్ళకి మాకు కూడా ఇంకా బాగా ఇబ్బందులు వచ్చి గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. డైవర్స్కి వెళ్ళడం, పుట్టింటికి వెళ్ళిపోవడం, లేకపోతే భర్త బయటకు వెళ్ళిపోవడం, మీకు ఇప్పుడు వరకు మీ మధ్య ఉన్న ఇబ్బందులు ఎవరికి తెలియదు అనుకుంటే కూడా అవి బయటపడడం, ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఇక దీంతో పాటు 12వ స్థానాన్ని చూస్తున్నాడు. 12వ స్థానం అంటే లాస్ అనమాట. అనవసరంగా తిరిగేయడం, అనవసరమైన పనులు చేయడం, రోజంతా కూడా ఖాళీ ఉండదు, రూపాయల లాభం ఉండదు, ఇలా ఉండే అవకాశం ఉంటుంది. కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. స్లీపింగ్ క్వాలిటీ అంటే సరైన నిద్ర ఉండదు. నిద్రపోదామంటే ఎవడెవడు ఫోన్ చేస్తాడు, మీరు ఫ్లైట్ మోడ్లో పెట్టినా వచ్చి తలుపు కొట్టి మరీ లేపుతారు, ఇలా ఉండే అవకాశం ఉంటుంది. చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. అలాగే మనకున్న ఎఫ్ఐఆర్స్ ఉంటాయి కదా, 12వ స్థానాన్ని ఈ వక్రించిన గురువు చూడడం వలన మీరు కొట్టే చిలక కొట్టుళ్ళు, ఎఫ్ఐఆర్లు ఇవన్నీ కూడా కొంతవరకు బయటపడే అవకాశం ఉంటుంది. కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మోక్ష స్థానం అంటారు కదా 12వ స్థానాన్ని, ఈ టైంలో కొంతవరకు ఇంకా పెద్ద ఏజ్ వచ్చేసిన వాళ్ళు, 70+, 80+ ఉన్న వాళ్ళు, బాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా కొంతవరకు మోక్షం అనేది లభించే అవకాశం కొంతవరకు ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఇక ఫిజికల్ ప్లెజర్స్, వీటి కోసం ఆరాటం, కంట్రోల్ లేకపోవడం, ఏం చేస్తున్నామో ఏమీ తెలియకపోవడం, ఇలా లైఫ్లో కంట్రోల్డ్గా లైఫ్ అనేది ఉండే అవకాశం ఉంటుందన్నమాట. చివరికి ఏంటంటే వక్రించిన గురువు వక్రించిన శని చూస్తున్నాడు. వక్రించిన గురువు వక్రించిన శని చూడడం వలన కుటుంబంలో కొంతవరకు మీ కంట్రోల్ లేదనిపించడం, లేదంటే డబ్బుల పరంగా కంట్రోల్ లేదనిపించడం, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు పెద్దగా కంగారు పడకుండా మీకు మీరుగా ఆలోచించుకుని ఆ పరిస్థితులను కంట్రోల్లోకి తెచ్చుకోవాలి తప్ప మీరు ఆవేశపడిపోవడం, ఏవో ఇసిరేయడం, ఎదుటి వ్యక్తులు కూడా అదే రకంగా అరిసేయడం, ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడాలి. కొంతమంది ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. భార్య భర్త చిన్న తప్పు చేస్తున్నారు, ఫైనాన్షియల్గా కావచ్చు, పర్సనల్ లైఫ్లో కానీ, ఈ టైంలో మీరు నోరు మూసుకుని ఉండకుండా దాన్ని కనుక మీరు కెలికితే వాళ్ళు ఇంకా రెచ్చిపోయి పెద్ద డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతవరకు ఈ విషయాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఇది గురువు జాతక చక్రంలో నార్మల్గా ఉన్న వాళ్ళకి. వీళ్ళందరూ కూడా మీకు అక్టోబర్ 10 నుంచి వక్రం స్టార్ట్ అవుతుంది కదా, ఖచ్చితంగా 10వ తారీఖు నుంచే మీకు ఈ ఎఫెక్ట్ తెలుస్తుంది. మనకు నెగిటివ్గా ఉంటుంది, బాగోట్లేదంటే మాత్రం ఖచ్చితంగా గురువుకు సంబంధించిన ధ్యాన శ్లోకం చేయడము, లేకపోతే గురువుకు సంబంధించిన జపం చేయించుకోవడము, గురువుకు సంబంధించిన ఏదో రెమెడీ చేసుకోతే మాత్రం ఇబ్బంది పడతారు. ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేయాల్సిందే. అలా కాకుండా వ్యక్తిగత జాతకంలో గురువు వక్రించి ఉన్నాడు, వాళ్ళకి మాత్రం ఈ 2 నెలలు చక్కగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఎప్పుడు బాధలే అనమాట. గురువు వక్రించి ఉండడం వలన మీకు ఎప్పుడు కూడా హ్యాపీనెస్ ఉండదు, స్ట్రగుల్డ్, మీ మైండ్ 4-5 డైరెక్షన్లో ఆలోచించడం, ఎప్పుడు హ్యాపీనెస్ ఉండదు అనమాట. ఇలాంటి వాళ్ళందరికీ కూడా వక్రం టైంలో బాగానే ఉంటుంది, ఇబ్బందులు ఉండవు.